దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గా సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది ప్రముఖ న్యాయవాది లయన్ గోలి అమరేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మాటల్లో విందాం. నల్గొండ జిల్లా ఇట్స్ అంటే అప్పుడు నేను చైర్మన్గా అయినప్పుడు ఇంకా ఈ 33 జిల్లాలు కాలేదు. సూర్యాపేట, యాదాద్రి కూడా మా జిల్లాలో ఉండే. అప్పుడు మొదటి చైర్మన్గా 2015లో నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్గా ఎన్నుకోబడటం జరిగింది. దాదాపు నల్గొండ జిల్లాలో నేను యాజ్ ఏ రెడ్ క్రాస్ వాలంటరీగా 25 సంవత్సరాలు దాటిపోయింది. బట్ చైర్మన్గా ఈ గత 10 సంవత్సరాలుగా పనిచేస్తాం. యాజ్ ఏ చైర్మన్గా నల్గొండలో ప్రస్తుతం ఇమీడియట్గా మనం కనుక ఒకసారి ఆలోచిస్తే మహాప్రస్థానం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక, తెలంగాణ ఏర్పడ్డాక చాలా రోజుల తర్వాత మహాప్రస్థానాన్ని తీసుకొచ్చారు. నేను అంతకు ముందే నల్గొండలో ఒక మహాప్రస్థానం వెహికల్, ఎందుకంటే శవాలను ఎవరు తీసుకుపోవాలన్నా కూడా చాలా ప్రాబ్లం పడతా ఉన్నారు. అలాంటిది ఒక వెహికల్ నా సొంత మా గోలి వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి నా సొంత ఖర్చులతో 7 లక్షల రూపాయలు ఆ రోజులలో పెట్టి నేను దాన్ని సమాజ సేవకు ఉపయోగించడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ దాని ద్వారా ఏమైందంటే, ఎవరైతే చనిపోయిన వారు అడుగుతారో వారిని మోటివేట్ చేసి చాలామంది దాదాపు ఇప్పటివరకు 40 వరకు ఐబాల్స్ కలెక్ట్ చేసేసి ఎల్వి ప్లస్ ఇన్స్టిట్యూట్కు మనం అందజేయడం జరిగింది. నల్గొండ రెడ్ క్రాస్కి సంబంధించి ఇవాళ మేము యువతనంతా కూడా చైతన్యపరుస్తాం. ప్రతి కాలేజీలో కూడా రెడ్ క్రాస్ను మేము యూత్ రెడ్ క్రాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం జనరిక్ మెడిసిన్స్ సామాన్య ప్రజలకు, ఎందుకంటే బ్రాండెడ్ మందులే చాలా కాస్ట్లీగా ఈ రోజులు జరుగుతున్న సందర్భంలో ఒక జనరిక్ మెడికల్ స్టోర్స్ను ఓపెన్ చేసేసి చాలా తక్కువ ధరకు దాదాపు రోజు 400 మంది మా అవుట్లెట్కి వచ్చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటా ఉన్నారు. తక్కువ ధరలకు మందులు అందిస్తూ ఉన్నాం. అట్ ది సేమ్ టైం బ్లడ్ డొనేషన్ చాలా మందిని మోటివేట్ చేస్తూ ఉన్నాం. కాలేజీల చుట్టూ తిరుగుతూ ఉన్నాము. కాలేజీలలో రక్తదానం యొక్క అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. దాని ద్వారా విద్యార్థులందరినీ కూడా చైతన్యం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మనము తల్లి గర్భం నుంచి ఆమె రక్తం తీసుకొని బయటకు వస్తూ ఉన్నాం. ఆ రక్తము మనకు ఒక భవిష్యత్తునిచ్చింది. మన రక్తం మిగతా వాళ్ళకు ఒక లైఫ్ని ఇవ్వాలని ఒక ఆలోచనతోటి ముందుకు పోతాం. ప్రతి సంవత్సరము 3 నుంచి 3,500 యూనిట్స్ కలెక్ట్ చేస్తాం. చాలామందికి దాదాపు 40% ఆఫ్ ది బ్లడ్ మనము ఎవరైతే బీదవారు ఉంటారో, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటారో వారందరికీ కూడా కలెక్టర్ గారి సూచనల మేరకు, మా నిబంధనల మేరకు మేము వారికి సహాయ సహకారాలు అందిస్తాం.